నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ జనాభా దినోత్సవం ఎప్పుడు? ఏటా జూలై 11వ తేదీన అంతర్జాతీయ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న సందర్భం నుంచి స్ఫూర్తి పొంది 1989లో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. జనాభాకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచడానికి ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది, బ్యాటరీ తయారీ విభాగంలో తెలంగాణకు జాతీయ అవార్డు. బ్యాటరీ తయారీ విభాగంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ను తెలంగాణ గెలుచుకుంది. న్యూఢిల్లీలో జరిగిన 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ 2025 సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. బ్యాటరీ తయారీ, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రోత్సహించడంలో తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలకు ఈ అవార్డు దక్కింది. ఇక రెండవది, గిరిజన విద్యార్థుల కోసం తలాష్. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్, యూనిసెఫ్ ఇండియా సంయుక్తంగా తలాష్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. తలాష్ అంటే ట్రైబల్ ఆప్టిట్యూడ్, లైఫ్ సైన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్. ఇది భారతదేశంలో గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మొట్టమొదటి జాతీయ కార్యక్రమం. ఇది 1.38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక మొదటిది, కార్నాక్ వంతెన పేరు సింధూర్ బ్రిడ్జ్ గా మార్పు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో పునర్నిర్మించిన కార్నాక్ వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనకు బ్రిటిష్ గవర్నర్ జేమ్స్ రివెట్ కార్నాక్ పేరు ఇప్పటిదాకా ఉండగా తాజాగా సింధూర్ బ్రిడ్జ్ గా మార్చారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను గౌరవిస్తూ ఈ పేరు పెట్టారు. ఇక నాలుగవది, గజమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన అస్సాం. అస్సాం ప్రభుత్వం జూలై 11న గజమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏనుగులకు సురక్షితమైన ప్రదేశాలను కల్పించడంతో పాటు సహజమైన శాంతియుత పద్ధతులను ఉపయోగించి అవి గ్రామాలపై దాడి చేయకుండా ఉంచడం ఈ పథకం లక్ష్యం. 2000 నుంచి 2023 మధ్య కాలంలో ఈ ఘర్షణల కారణంగా 1400 మందికి పైగా ప్రజలు, 1209 ఏనుగులు మరణించాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక ఐదవది, భారత నావికా దళంలోకి ఐఎన్ఎస్ నిస్తార్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ను జూలై 9న నేవీ అధికారులకు అప్పగించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహకారంగా నిస్తార్ సేవలందిస్తుందని అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ నిస్తార్ ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. దీనికి ముందు ఐఎన్ఎస్ ధ్రువ్ని 2020లో హెచ్ఎస్ఎల్ నేవీకి అందించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ప్రపంచంలో మఖానాను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.